డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అమ్మఒడి కార్యక్రమాలు నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరించడంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో తోడ్పడుతున్నారని, ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్యులు దీపక్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు మాతా శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తోందని, ప్రతి ఆగస్టు నెల 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తారని అన్నారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో విలువైనవని, ప్రతి తల్లి తన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు తాగించడం శ్రేష్టమని అన్నారు. చిన్నారులకు, శిశువులకు తేనె గాని ఇతర తీపి పదార్థాలు గాని అలవాటు చేయవద్దని అన్నారు. ఆరోగ్యవంతమైన చిన్నారుల కొరకు 6 నెలల తర్వాత శ్రేష్టమైన ఆహారం అందించడానికి ఇంట్లోనే ఆహారం తయారు చేసుకోవడానికి రాగులు, సజ్జలు, జొన్నలు, తొగరిపప్పు, మినపప్పు కలిపి మిశ్రమం తయారు చేసి పౌష్టికాహారం రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం డిచ్పల్లి మండల మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మాతా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రత్యేక అధికారిని రసూల్ బి మాట్లాడుతూ గర్భవతులకు, బాలింతలకు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో చెప్పారు. తల్లిపాలను అందించే పద్ధతులను వివరించారు. తల్లిపాలు, ముర్రిపాలు ప్రాముఖ్యత గురించి ఈ వారోత్సవాలు ఈ నెల 1 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహిస్తామని తెలిపారు. పుట్టిన పిల్లల మొదలు 6 నెలల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే శిశువులకు పట్టించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సుధాం లక్ష్మి, మహిళా కమిషన్ సభ్యురాలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎనగంతుల శంకర్, ఐసిడిఎస్ మెడికల్ ఆఫీసర్ క్రిస్టినా, ఐసిడిఎస్ సూపర్వైజర్ బుజ్జి, హెల్త్ సూపర్వైజర్ మమత, శోభా, సరిత, వరలక్ష్మి, సునీత, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాంబాబు, ఐటీ ప్రకాష్, బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీ బాలింతలు, తల్లులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 15% ఆల్మోస్ట్ సో 100లో తల్లిపాలు ఇచ్చిన బేబీస్ అయితే ఓన్లీ 1 బేబీకి తీసుకుంటది. అదే నెక్స్ట్ సో చెప్పాలి, తల్లిపాలు, ముర్రిపాలు, తల్లిపాలు సౌండ్ వస్తలేదు, తల్లిపాలు, ముర్రిపాలు, తల్లిపాలు వద్దు, బాటిల్ పాలు వద్దు. ఓకేనా? ప్రపంచం మొత్తం మీద ఈ రకంగా మనము తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తూ ఉన్నాము. ఇది మనం చాలా ఏళ్ళుగా నడుపుతూనే ఉన్నాము. అయినా కానీ మనం అందరం అనుకుంటాం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాము అందరూ తల్లిపాలు తాపుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ మనము NFHS 4 and 5 లెక్కల ప్రకారం చూస్తే 36% మంది మాత్రమే తల్లిపాలు తాపుతున్నారు. ప్రత్యేకించి సిజేరియన్ ఆపరేషన్ అయినా కానీ ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి దగ్గర, తన రొమ్ము దగ్గర పెడితే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే సకింగ్ అనే అలవాటు ఉంటుంది. కాబట్టి బిడ్డ తల్లిపాలు ఈజీగా ఆస్వాదించుకుంటూ తాగుతుంది. కానీ అది తెలియక సిజేరియన్ ఆపరేషన్ అయినా కానీ చాలా మంది మన డాక్టర్స్ కూడా ఆమె మత్తులో ఉంది, ఇప్పుడే ఇవ్వడానికి లేదు అన్నట్టు 1 గంట తర్వాత ఇవ్వడం వల్ల ఆ అసలైన ముర్రిపాలు, ఆ అమృతం, ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది బిడ్డ పోగొట్టుకుంటున్నాడు.
బిడ్డలకి టీకాలు వేసేంత వరకు ఆ 3 రోజులు మొట్టమొదటి వ్యాధి నిరోధక టీకాలుగా ఆ తల్లిపాలు పనికొస్తుంది, ఆ మురిపాలు పనికొస్తుంది. ఆ మురిపాలు తాగడం వల్ల ఆ 3 రోజులు సరిపడా ఎనర్జీ, ప్రొటెక్షన్ అన్నీ కూడా ఆ బిడ్డకి అందుతుంది. ఇంకోటి తల్లిపాలు తాపడం వల్ల ఆ బిడ్డకి, మనకి పుట్టిన బిడ్డ 5-6 సార్లు విరోచనం పోవాలి, కడుపులో ఉండే కల్మషం అంతా బయటకు వెళ్ళాలంటే ఆ తల్లిపాడు 3-4 చుక్కలైనా చాలు, ఒక చెంచాడు వస్తుంది తల్లికి, అదే చాలు ఆ బిడ్డకి. ఎందుకంటే గంటలోపు తాపడం వల్ల బిడ్డ యాక్టివ్గా ఉంటుంది. కడుపులో తల్లి బాధపడేటప్పుడు, కష్టంలో ఆమె నొప్పులు భరిస్తున్నప్పుడు ఆ బిడ్డ కూడా స్పీడ్గా యాక్టివ్గా ఉంటుంది. కన్నాక ఒక గంట తర్వాత బిడ్డ పిడికిళ్ళు బిగించేసేసి నిద్రపోతాడు. ఆ సమయంలో వాడిని మన బలవంతంగా ఎంత లేపినా లేవడు, తల్లిపాలు అందుకోడు అనమాట. అందుకనే మేము గంట లోపలే తాపడం అనేది చాలా ముఖ్యం. రెండవది, చాలా మంది మనకుంటే ఎక్కడ చూసినా మన ఇండియాలోన అందరూ తల్లిపాలే తాపుతారని అనుకుంటారు. కానీ 100% ఎవరు తాపుతలే. 6 నెలల దాకా తల్లిపాలు తాపాలి, అందరూ తాపండి, దానివల్ల కొనక్కర్లేదు, బయట నుంచి డబ్బులు ఖర్చు లేదు, తల్లికి బిడ్డకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇన్ని చెప్పినా కానీ ఇంకా కూడా 60%, 63% మంది మాత్రమే 6 నెలల దాకా తల్లిపాలు. అందరికీ నమస్కార్. నా పేరు డాక్టర్ దీపక్ రాథోడ్. సో ఈ డిచ్పల్లి డివిజన్లో అండర్ ద గైడెన్స్ ఆఫ్ పీడీ మేడం, రసూల్ బి మేడం, మహిళా కమిషనరేట్ సుధాం లక్ష్మి మేడం, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అండ్ అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో మనము తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ క్రియేట్ సస్టైనబుల్ బెనిఫిట్స్. సో ఎవ్రీ ఇయర్ మనము August 1 to 7 తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాము. సో తల్లిపాల యొక్క ప్రాముఖ్యత మనము రూట్ లెవెల్ వరకు అందించడానికి ఈ కార్యక్రమం అనేది మనం జరిపించుకుంటున్నాము. ఈ కార్యక్రమం స్పెషల్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. మనము ఈ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఈ వారోత్సవాల్లో మనము రూట్ లెవెల్లో ప్రతి ఒక్క తల్లికి ఈ మెసేజ్ రీచ్ అయ్యేటట్టు డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్క తల్లిపాలు ప్రతి బిడ్డకి జన్మ హక్కు. సో ఎవ్రీ బేబీకి బర్త్ రైట్ అనేది తల్లిపాలు. సో ఫస్ట్ 6 months అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాము. సో 6 months వరకు కేవలం తల్లిపాలు, అంటే పౌడర్ పాలు ఇవ్వకూడదు, బాటిల్ పాలు ఇవ్వకూడదు, బర్రె పాలు ఇవ్వకూడదు, అండ్ ప్యాకెట్ పాలు ఇవ్వకూడదు. అండ్ హనీ అనేది ఇస్తుంటారు, గ్లూకోజ్ వాటర్ ఇస్తుంటారు, ఇవి కూడా ఇవ్వకూడదు. సో 6 నెలల తర్వాత నవజాత శిశువుకి తల్లిపాలతో పాటు మనము హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్, అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఉగ్గు, ఇడ్లీ, ఉప్మా, సాబుదానా, హోమ్ మేడ్ ఐటమ్స్ తోటి తల్లిపాలతో పాటు అప్ టు 2 years వరకు ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనకు బేబీకి ఇచ్చినట్టయితే బేబీకి బెనిఫిట్స్ అనేది చూస్తున్నట్టయితే బేబీకి ఉంటుంది, తల్లికి ఉంటుంది, ఫ్యామిలీకి ఉంటుంది, దేశానికి కూడా ఉంటుంది. బేబీకి బెనిఫిట్స్ వచ్చినట్టయితే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీ యొక్క ఐక్యూ లెవెల్స్ అనేది చాలా హై ఉంటుంది. అంటే మనము చూసినట్టయితే ఊర్లో పిల్లల్లో తెలివితేటలో చాలా అధికంగా ఉంటుంది కంపేర్ టు సిటీస్. ఎందుకు అని అంటే దే ఆర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్, ఎందుకంటే వాళ్ళకి తల్లిపాలు తప్ప వేరేది ఏది తెలియదు. అది కాకుండా తల్లిపాలు ఇచ్చిన బేబీస్కి మనకు వాంతులు, విరోచనాలు, నిమోనియా, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా తగిన గుణాలు ఉంటాయి అన్నట్టు. యాంటీబాడీస్ అనేవి తల్లిపాలలో ఉంటుంది. దానివల్ల బేబీకి వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది. దానివల్ల బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా బేబీకి బెనిఫిట్స్ ఉంటుంది. అదేవిధంగా తల్లికి పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్, అంటే డెలివరీ తర్వాత రక్తస్రావం అనేది మనము తగ్గిపోతుంది. దాంతోపాటు రొమ్ము క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ ఇలాంటివి కూడా తల్లులకు రాకుండా ఫ్యూచర్లో ఉంటుంది. ఇవి కాకుండా ఫ్యామిలీకి బెనిఫిట్ వచ్చినట్టయితే ఫ్యామిలీకి పౌడర్ పాలు వీటి కాస్ట్స్ బేర్ చేయడం, అండ్ పౌడర్ మిక్స్ చేయడానికి ఇంకొకళ్ళ డైలీ లేబర్ కూడా ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు. దేశానికి ఈ పౌడర్ పాలు ఏదైతే మనం ఫ్యాక్టరీస్లో ప్రిపేర్ చేయాల్సి వస్తుందో దానికి ఎకనామికల్గా చాలా నష్టం అవుతుంది. దాంతోపాటు ఈ ఫ్యాక్టరీస్ వల్ల వచ్చే ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ కూడా మనము తగ్గించవచ్చు. సో ఇవన్నిటికీ సింపుల్ సొల్యూషన్ తల్లిపాలు. సో ఈ సింపుల్ సొల్యూషన్ని మేము గ్రౌండ్ లెవెల్, రూట్ లెవెల్ రీచ్ చేయడానికి మేము వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ లెవెల్ బెస్ట్. సో తల్లిపాలు ముద్దు, బాటిల్ పాలు వద్దు, తల్లిపాలు అమృతం, ముర్రు పాలు బంగారం. థ్యాంక్ యూ.